పెద్దపల్లి ఎంపీ టికెట్ వివేక్ వెంకటస్వామికి ఇవ్వకపోవటం దారుణమన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కాకా కుటుంబానికి అన్యాయం చేశారన్నారు. వివేక్ టికెట్ ఇవ్వకపోవడంతో నేరెడ్మెట్ చౌరస్తాలో నిరసన తెలిపారు తెలంగాణ మాల మహానాడు నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతిచ్చినా మాలలకు అన్యాయం చేయటం సరికాదన్నారు రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు పసుల రామ్మూర్తి. 40 లక్షల మాలలను మనోభావాలు దెబ్బతీసిన కేసీఆర్ నీ ఎప్పుడు ఎమ్మడి పార్టీకి పనిచేసిన వినోద్ కానీ ఇదేకు కానీ నీ పార్టీలో పని చేసుకుంటూ ఉన్నోళ్లకు నీవు ఇస్తాని ఎంపీ టికెట్ నీవు సున్నా చూపినవంటే ఇది బాగాలేదు పద్ధతు. నీవు ఏదో నమ్ముకొని ఉన్నోళ్లకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలి చాలా తీవ్ర వ్యతిరేకంగా ఉండరు జనాలు. అందుగురించి అని పెద్ద మనసు పెట్టుకొని నీవు తీరని అన్యాయం చేస్తున్నావు. కాకగారు పెద్ద ఎత్తున తెలంగాణ గురించి కొట్లాడి సోనియా గాంధీతోటి కొట్లాడి కూడా ఇస్తావా సస్తావా అన్న ఘనత గుర్చెల వెంకటస్వామి గారికి ఉన్నదని కూడా మనవి చేస్తున్నాను. దీంతో పాటుగా ఉద్యమంలో ఉండి జైలు జీవితం గడిపిన గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి టికెట్ ఇవ్వకపోవడం బాధాకరం. ఇది మోసపూరితమైన కుట్ర. మాలలను ఒకరిని పైకెత్తి ఒకరిని కిందికి దింపడం నీకు అలవాటు. మాలల్ని కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు టికెట్ ఇవ్వకుంటే మేము ఊరుకునేది లేదు. ఇప్పటికైనా గడ్డం వివేక్ వెంకటస్వామికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.